తిరుపతి తొక్కిస్లాట ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎంఓ అధికారులతో సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు తొక్కిస్లాట కారణాలపై నివేదిక అందించారు అధికారులు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి కూడా అడిగి తెలుసుకున్నారు సీఎం. రివ్యూ తర్వాత ఆయన తిరుపతికి బయలుదేరి వెళ్తారు. సో ఆల్రెడీ సీఎం చంద్రబాబు తిరుపతికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకి మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే తిరుపతికి బయలుదేరారు. అయితే అంతకు ముందు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి ప్రాథమిక నివేదిక ఇప్పటికే సీఎంఓకి అందింది. ఈ ప్రాథమిక నివేదిక ప్రకారం తోపులాట ప్రధాన కారణమని గుర్తించారు. అదే సమయంలో కొంత వ్యక్తుల ప్రమేయం కూడా ఉన్నట్టు గుర్తించారు. అదే వాళ్ళు అక్కడ ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తులు ఏమైనా తొందర పెట్టారా, లేదంటే అక్కడ టికెట్స్ దొరకవన్న ఉద్దేశంతోనే ఒక్కసారిగా యాక్సిడెంటల్గా ఇది జరిగిందన్న దాని మీద ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 2 కేసులు తిరుపతిలో నమోదయ్యాయి. వీటికి సంబంధించి విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత క్షతగాత్రులను పరామర్శిస్తారు. ఆ తర్వాత అందరితో టీటీడీ జేఈఓతో పాటు జిల్లా కలెక్టర్, స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమావేశమవుతారు. ఎందుకు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు, ఇట్లాంటివి రెగ్యులర్గా జరుగుతున్నప్పటికీ ఇట్లాంటి ఒక పటిష్టమైన వ్యవస్థ తిరుపతిలో ఉంటుంది. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి తిరుపతిలో చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో అయినప్పటికీ కూడా ఎందుకు ఇట్లాంటి దుర్ఘటన చోటు చేసుకుంది, జరగరాని ఘటనకి బాధ్యత ఎవరు వహిస్తారు అని ముఖ్యమంత్రి వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన తిరిగి రాత్రికి విజయవాడ చేరుకుంటారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎవరి మీదైనా వెయిట్ పడుతుందా, బాధ్యుల మీద చర్యలు తీసుకోబోతున్నారా అన్న డిస్కషన్ కూడా ప్రస్తుతం నడుస్తుంది. రైట్ ఈశ్వర్.